హాయ్ ఎవ్రీవన్. మనం ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలి? ఇది స్పెషల్ అండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, ఇంగ్రీడియెంట్స్ చూసుకుందామండి. మునక్కాయలు ఒక 5, టమాటా పండ్లు ఒక 3, ఆనియన్స్ ఒక 2, పచ్చిమిర్చి ఒక 4 అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అండి. జీలకర్ర ఒక టేబుల్ స్పూను, ఆవాలు ఒక టేబుల్ స్పూన్ అండి. ఎండుమిర్చి ఒక 2 ఉంటే సరిపోద్ది. కరివేపాకు ఒక 2 రెమ్మలు కావాలండి. ఇంకా గోడంబి అంటారు కదా, అదే కాజు ఒక 8. తర్వాత వచ్చేసి బాదం పప్పు ఉంది కదా, బాదం పప్పు కూడా ఒక 8, 8 లేక 10. బుడ్డపప్పులు ఉన్నాయి కదా, అవి ఒక 10, 10 కానీ 12 కానీ, ఈ 3 కలిపి ఒక మిక్సీ చేసుకోండి. ఇక స్టవ్ అంటించుకోవాలండి. తయారీ విధానం మనం చూద్దాం. స్టవ్ అంటించుకున్నాక కడాయి పెట్టుకొని 4 గంటలు నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత, నూనె వేడైన తర్వాత మునక్కాడలు ఉన్నాయి కదా, చూడండి అమ్మగారు వేస్తున్నారు. ఈ మునక్కాడలు ఆ నూనెలో వేయాలండి. నూనెలో వేసి బాగా కలుపుకొని, ఆయిల్లో అలా కలుపుకొని దాని మీద మూత పెట్టేసేయాలి. బాగా గోధుమ కలర్లా బాగా మగ్గుతాయి అన్నమాట అవి. నూనెలో మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలండి. బాగా ఎర్రబడతాయి కదా, గోధుమ కలర్లో వస్తాయి. ఆ టైం వరకు మగ్గించుకోవాలండి. మునక్కాయలు చాలా మంచివండి. ఆరోగ్యానికి మంచి ప్రోటీన్సు, అన్ని రకాలైనటువంటి మినరల్సు, పోషకాలు మునక్కాయలో కూడా ఉంటాయండి. అలా ప్లేట్ మూసిన తర్వాత బాగా మగ్గినాయో లేదో తాపకోసారి అట్లా చూసుకుంటూ ఉండండి. మగ్గినాయి చూడండి. గోధుమ కలర్ కనిపిస్తున్నాయి కదా కొన్ని. దీన్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలండి. తీస్తున్నారు చూడండి. ఈ విధంగా పక్కకు తీసుకోవాలి. ఇంకా కడాయిలోనే ఇంకా ఆయిల్ ఉంటుందండి. ఆయిల్ పడేశారు, పడేయొద్దండి. అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఫస్ట్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు. ఫస్ట్ మినప్పప్పు వేసుకోండి, దాని తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఒక్కొక్క టేబుల్ స్పూన్ సరిపోతాయండి. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి ఒక 2 మరియు 2 రెమ్మలు కరివేపాకండి. కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, మళ్ళీ కలపాలి. కలుపుకొని దాని తర్వాత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోద్ది. ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అండి. కొరియండర్ పౌడర్ ఉంది కదా, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. మిరియాలు నేను చెప్పడం మర్చిపోయినాను. మిరియాల పొడి
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లు కారం పొడి వేసాం కదా, ఈ కారం పొడిని బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కట్ చేసినటువంటి టమాటా పళ్ళు ఉన్నాయి కదండి, ఆ టమాటా పండ్లను వేసుకొని మగ్గించుకోవాలండి. ఆ టమాటా పళ్ళను వేసి ఇలా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ముందుగా వేయించిన మునక్కాడలు ఉన్నాయి కదండి, ఈ మునక్కాడలను దాంట్లో వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలిపి కాస్త మగ్గించాలండి. మగ్గిందో లేదో చూసుకుంటూ ఉండాలండి, చూసుకుంటే తెలుస్తుంది. తర్వాత మనం బాదం 8, కాజు 8, పల్లీలు ఒక 8, ఈ 3 కలిపి మనం చేసుకున్నటువంటి పౌడర్ ఉంటుంది, అది పేస్టు. అది అలా తెల్లగా అవుతుంది చూడండి, తెల్లగా కనిపిస్తుంది కదా, ఇది పెరుగు కాదండి, పెరుగు అవసరం లేదండి వేయడం. ఇది వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్నాం కదా, కాజు, బాదం, పల్లీలు, ఈ పేస్టును అందులో వేసి బాగా కలుపుకొని లైట్గా నీళ్ళు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను. వేసుకున్న తర్వాత కాసేపు ప్లేట్ మూసి మళ్ళీ తీసి గరం మసాలా తర్వాత కొత్తిమీర చల్లుకోవాలండి. కొత్తిమీర చల్లుకొని ఇంకా కాస్త టైట్ అయ్యేంత వరకు తిప్పుకోండి, మరీ టైట్ లేకుండా అలా కలిపి ఇక ఒక గిన్నెలోకి మనం తీసుకోవడమేనండి. గిన్నెలోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. రొట్టెలో బాగుంటుంది, తర్వాత చపాతీలో, రొట్టెలో తిన్నాం మేమైతే, సూపర్ ఉందండి. తర్వాత మిగిలింది మళ్ళీ అన్నంలో కూడా తిన్నాము నైటు. అన్నంలో కూడా టేస్ట్ సూపర్గా ఉందండి. దేంట్లో అయినా కలిసిపోద్దండి, సూపర్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.